నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ వర్సెస్ ఇప్పుడు ఆంధ్రాగా నడుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ జనసేన వర్సెస్ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులుగా నడుస్తూ ఉంది. పరస్పర వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు కూడా మాటలు విడుచుకుంటా ఉన్నారు. అక్కడ జన సైనికులు కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. గతంలో లాగా కాకుండా ఇప్పుడు భాషాజాలం కూడా మార్చేసి వివిధ రకాలైనటువంటి బూతుతో అడ్డదిడ్డంగా తిడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారులేమో ఇక్కడ తెలంగాణలో జనసేన ఎట్లా సభ పెడుతుంది, ఎట్లా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారంటూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఓయూ లీడర్ ఆస్మా గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే గతంలో ఒక ఇప్పుడు నాగేశ్వరరావు గారి మీద ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా చాలామంది ఆంధ్ర నాయకులు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తాగుబోతు మహిళలతోటి ప్రెస్ మీట్లు పెట్టించారు, అది ఇదంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు తాగుబోతు మహిళ అనే నిందలేస్తే సరిపోతుందా? వాళ్ళ జీవితాలను దగ్గర నుంచి చూసిరా? వాళ్ళ భర్త అమరుడు. ఆ విషయాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసిన సోషల్ మీడియాలు కానీ, జర్నలిస్టులు కానీ, ఉద్యమకారులు కానీ, తోటి ఉద్యమకారులు కూడా చెప్తున్నారు. అది మీరెవరు చెప్పడానికి? మీరెవరు ట్రోల్ చేయడానికి? మా తెలంగాణ బిడ్డలు ఎవరు, ఉద్యమకారులు ఎవరు, అమరులు ఎవరో మాకు తెలియదా? మీరు నోటికొచ్చినట్టు మీ నాయకుడిని అన్నం కాబట్టి మీరు మా ఉద్యమకారులను, మీరు అమరవీరులను మీరు కించపరుస్తున్నారు. కనీసము మహిళ అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా 100 రూపాయలకి వచ్చి తాగుబోతు మహిళ అది ఇది అని చెప్పేసి నిజంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి ఆమె జీవితాన్ని దగ్గర నుంచి చూసిరా? మీరు ఆమె ఇల్లు చూసిరా? ఆమె బతుకుతున్న పరిస్థితులు చూసిరా? అవన్నీ చూడకుండా తాగుబోతు మహిళ అని ఎట్లా చెప్తారు? తాగుబోతు మహిళలు అంత ధైర్యంగా వచ్చి మాట్లాడతారా? అంత ధైర్యంగా చెప్తూనే కొడతారా? మరి ఏది బయట పెట్టట్లేదు ఏంది? ఆధారాలతో సహా బయట పెట్టండి కదా. ఆమె బయట పెడుతుంది వాళ్ళ హస్బెండ్ గురించి, ఆయన ఎట్లా చనిపోయిండు, ఆయన జీవితం ఏంది మొత్తం బయట పెడుతుంది కదా. మరి మీరెందుకు బయట పెట్టట్లేదు ఆధారాలు? దేనికైనా ఆధారాలు కావాలి. ఎక్కడున్నాయి ఆధారాలు? ఆమె తాగుబోతని ఎక్కడున్నాయి? ఆమె 100 రూపాయలు ఇస్తే ఆడొచ్చి మాట్లాడిందని ఎక్కడున్నాయి? నిరూపించండి. ఫస్ట్ నిరూపించాలి కదా. నిరూపించండి ఎట్లా మాట్లాడతారు? నిజంగా ఇక్కడ మహిళల ఆత్మగౌరవాన్ని మీరు ఎన్ని రోజులు దెబ్బతీస్తారు చెప్పండి. మీ పెత్తనం ఏంది అసలు? తెలంగాణలో, మా తెలంగాణలో మీరు మమ్మల్ని ఇక్కడ కించపరిచి మాట్లాడుతుంటే చూసి ఊకోవాలా మేము? సరే, ఒక్కనన్నారు, ఇద్దరినన్నారు, అసలు ఇది రిపీట్ అవుతా ఉంది కదా. ఓవరాల్గా మొత్తం తెలంగాణ అస్తిత్వం మీదకి వచ్చింది. అట్లాంటప్పుడు మేము ఎట్లా సైలెంట్ ఉంటాము? మేము కూడా అదే పనిలో ఉన్నాము. మీరు సై అంటే మేము సై అంటాం, దేనికంటే దానికి రెడీగా ఉంటాం. ఇవాడు వాడు తెలంగాణకు పవన్ కళ్యాణ్ రానియంది జూన్ 2 రోజు సభ పెడుతున్నాం. సభ పెట్టి తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. ఎవడు వాడు అడ్డొచ్చేదంటూ కూడా లకారంతో మొదలుపెట్టి ఇష్టం వచ్చినటువంటి బూతులు తిడతా ఉన్నారు, మహిళల్ని కావచ్చు, పురుషుల్ని కావచ్చు. తప్పు. రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవట్లే వాళ్ళు జరుపుకుంటున్నది తెలంగాణ నవనిర్మాణ ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నారు. అది కేవలము ఒక ఫంక్షన్ హాల్లో, అది గచ్చిబౌలిలో. ఏ బహిరంగ సభ కాదు, ఇందిరా పార్క్ కాదు, సరూర్ నగర్ స్టేడియం కాదు, ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, బహిరంగ సభలు కాదు. వాళ్ళు భయపడే, వాళ్ళు రప్పించాలని కావాలని మన తెలంగాణలో, నేను చెప్తున్నా కదా, వీళ్ళు కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేటోడు మాత్రం మన తెలంగాణోడే. కట్టప్పలు మొత్తం మనోళ్ళే. వీళ్ళు దరిద్రులు, వీడు చేయబట్టే ఆయన రేపొచ్చి నేను ఇంత అని చూపించుకుంటున్నాడు. అసలు రేపటి దినం గుర్తుందా వీళ్ళకి? అసలు ఎవరైతే జన సైనికులు ఆయనను రప్పిస్తున్నారో రేపటి దినం ఏందో మీకు గుర్తుందా? ఆ రోజు ఎట్లా వచ్చిందో మీకు గుర్తుంటే రేపు ఏ నాయకుడిని కూడా మీరు కావాలని ఇట్లా సభలు పెట్టించారు, కావాలని రెచ్చగొట్టారు తెలంగాణ వాదుల్ని. మా అస్తిత్వాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? మా తెలంగాణని ఎందుకు రెచ్చగొడుతున్నారు? మా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు ఎందుకు తగ్గిస్తున్నారు? అది ఎంతో కష్టపడితే వచ్చిన రోజు. అలాంటి రోజుని మీరు ఎవరి చేతుల్లోనో ఎందుకు పెడుతున్నారు? రేపు నిజంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారా తెలంగాణ జన సైనికులు, లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకుంటారా అనేది చూద్దాం. అయితే వాస్తవంగా ఎవరైతే ఇక్కడ ఉద్యమకారులు ప్రశ్నించారో పవన్ కళ్యాణ్ని, ఆ ఉద్యమకారులను అక్కడ ఆంధ్రాలో కూర్చున్నటువంటి కొంతమంది జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఒక్కరిద్దరిని కాదు, ఎంతమంది ఉద్యమకారులు మాట్లాడారు, అంతమంది ఉద్యమకారులను తిడతా ఉన్నారు, ఎంతమంది జర్నలిస్టులు ప్రశ్నిస్తూ ఉన్నారు, అంతమంది జర్నలిస్టులకు పర్సనల్గా ఫోన్ చేసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ తెలంగాణ అస్తిత్వం మీద కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద ఇది ఒక విధమైన దాడి అనుకోవచ్చా? ఒక విధమైన దాడి ఏంది కానీ ఇన్ని రోజులు వాళ్ళకి అలవాటైపోయింది. తెలంగాణలో పడి హైదరాబాద్ని దోచుకొని తినడం వాళ్ళకి అలవాటైపోయింది. అదే కొనసాగించాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ పప్పులే ముడకవు. ఇక్కడ మేము చెప్తున్నాం కదా, రాజధాని సమయం అయిపోయింది. మీరేమైనా దమ్ముంటే అమరావతిని డెవలప్ చేసుకోండి. పోయి అమరావతిలో మీరు ఏం చేస్తారో అక్కడ చేసి చూపించుకోండి. మీ రాజధానిని నవనిర్మాణం చేసుకోండి తప్ప ఇక్కడ ఏం పని మీకు? హైదరాబాద్ ఆల్రెడీ ఒక సుందరీకరణ ప్రదేశం. అలాంటి ప్రదేశాన్ని మీరు ఇంకా ఎన్ని రోజులు పీక్కో తింటారు? ఇది మాది, హైదరాబాద్ మాది.
అప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయి, మీరు ఇంకా తొందరగా విడిపోతే మీరు తొందరగా మళ్ళీ క్యూర్ అవ్వలేరు అని చెప్పేసి మేము 10 సంవత్సరాలు టైం ఇచ్చినాం. 10 సంవత్సరాలు కలిసి ఉన్నాం ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా. అలాంటిది ఇంకా ఎన్ని రోజులు హైదరాబాద్ మీద ఉంటారు మీరు? రాజధాని మీది అమరావతి అన్నారు కదా, మరి దాన్ని డెవలప్ చేసుకోరా? ఇంకా హైదరాబాద్ మీదనే పందికొక్కులు లెక్క మెక్కి తింటారా? ఎన్ని రోజులు ఉంటారు హైదరాబాద్లో చెప్పండి, ఇంకెన్ని రోజులు? అందుకే ఇప్పుడు మేము తరిమేసే పనిలో ఉన్నాం వీళ్ళని. అయితే మీరేమో తరిమేస్తున్నాం అంటున్నారు, మేము జూబ్లీహిల్స్లో మేము ఇల్లులు కట్టుకున్నాం, అవి మా ఆస్తులు, మేము ఎక్కడైనా ఉంటాం స్వచ్ఛందంగా అని వాళ్ళు అంటా ఉన్నారు. మేము ఇక్కడ ఉండొద్దని ఎట్లా అంటారు? మేము ప్రజల కోసం ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు కరోనా టైంలో మేము కోట్ల రూపాయలు దానం చేసినాం, మమ్మల్ని ఎట్లా పొమ్మంటారు అంటూ కూడా అటు జనసేన పార్టీ నుంచి వస్తున్నటువంటి వాదన. మీరు కట్టుకున్న ఇండ్లు, మీరు కబ్జా చేసిన భూములే మొత్తం. మీరు ఏవైతే మీరు చెప్తున్నారో, మీరు అసలు ఒక చెరువులు కూడా కబ్జా చేసుకునే స్థితిలో మీరు ఉన్నారు. ఇంకా బయటపడని ఎన్ని ఉన్నాయో. అసలు కోడి చెరువును కూడా కబ్జా చేసిరని, బఫర్ జోన్లో ఉందని మీ ఆధారాలతో సహా మా జర్నలిస్టులు చూపిస్తున్నారు. చూపించిన వాళ్ళ మీద, ఇది తప్పని నిరూపించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మీరు. అంటే తప్పని చెప్తే మీరు కేసుల పాలు చేస్తున్నారు. ఇట్లా ఎన్ని ఉన్నాయో ఆ గుంతలన్నీ బయటికి తీస్తాం. మీవేవేవైతే కబ్జా చేసిరో ఆ కబ్జాలన్నీ తెలంగాణ ప్రదేశాలు, అవన్నీ తెలంగాణ సొత్తు అది. కాబట్టి మా తెలంగాణ వాళ్ళకే చెందాలి. మీరు ఎన్ని రోజులు ఇవన్నీ ఎట్లా తిన్నారో అవన్నీ కక్కిస్తాము, మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపిస్తాం ఖచ్చితంగా. సో చివరి ఏం చెప్పదలుచుకున్నారు? రేపు జూన్ 2 హైదరాబాద్కి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏం చెప్పదలుచుకున్నారు? మేము వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము, మేము ఉమ్మిస్తున్నాము. అది తుడుచుకొని వస్తా అంటే రండి. సో పవన్ కళ్యాణ్ మీద ఉమ్మేస్తున్నాం, ఖచ్చితంగా ఉమ్మేస్తున్నాం. తెలంగాణ వాదుల మొత్తం మీరు తుడుచుకొని వస్తా, అయినా సరే తుడుచుకొని వస్తా అంటే రండి. వచ్చి మా ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు రెపరెపలాడిస్తాం ఇక్కడ అనుకుంటే, ఇక్కడ తెలంగాణలో ఉండే జన సైనికుల వాళ్ళు విఫలమయ్యారు ఫస్ట్. ఎందుకంటే మీరు తెలంగాణలో పుట్టి వేస్ట్, మీరు ఇక్కడ బతికి వేస్ట్. నిజంగా మీ లోపల తెలంగాణ రక్తమే ప్రవహిస్తే మీరు ఇలాంటి పనులు చేయరు మీరు. సో విగ్రహాల జోరికి వస్తున్నప్పుడు, విగ్రహాల టాపిక్ వచ్చినప్పుడు ఇది పెద్ద ఎత్తున కూడా ఎటో వెళ్తూ ఉంది. గతంలో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అయిపోయింది, ఎన్టీఆర్ విగ్రహం అయిపోయింది, ఇప్పుడు వీళ్ళ విగ్రహాలు పెట్టి కానీ మన గద్దర్ విగ్రహం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదని ఒక తెలంగాణ ఆంధ్ర భావన అనేది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రేగుతూ ఉంది. ఇప్పుడు ఆంధ్ర విగ్రహాలు పెట్టడానికి పర్మిషన్లు అవసరం లేదు, ఆటోమేటిక్ బడ్జెట్లు వస్తాయి. ఎంత ఎత్తు పెట్టాలో అంత ఎత్తు పెడతారు. ఒక తెలంగాణోడి విగ్రహం పెట్టాలంటేనే వీళ్ళకి నొప్పులు పుడతాయి. కనీసం అందశ్రీ సమాధి కూడా కట్టలేని పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సిగ్గుపడాలి. ఎందుకంటే ఆయన బతుకున్నప్పుడు పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకొని, ఈయన ఆపమంటే వర్షం ఆగిపోయింది అని చెప్పేసి ఆయనతో పొగిడించుకొని అన్నీ చేసిన ముఖ్యమంత్రి ఈరోజు కనీసం ఆయన సమాధి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. రేపు కూడా నీ సమాధి పైన కూడా కుక్కలు పందులు పొర్లాడతాయి ఖచ్చితంగా. ఇంత ద్రోహం చేస్తున్నావు కదా తెలంగాణ బిడ్డలకి. రేపటి నాడు రేవంత్ రెడ్డి సమాధి పైన కూడా కుక్కలు పందులు పొర్లాడకపోతే మమ్మల్ని అడగండి.